అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు చంద్రలత గారు రచించిన ఛ అనే కథను విందామండి. ఈ కథ ఫిబ్రవరి 18, 2007 ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది. సకల చరాచర జీవరాశులలోని ఒక జంతువును మనిషిని చేసింది మాట. బుద్ధి వివేచనలకు సాయుధమై, భావోద్వేగాలకు మాధ్యమమై, ఒక సంస్కారవంతమైన జీవిగా మనిషిని తీర్చిదిద్దినది మాట. ఆలోచనలకు ఒక నిర్దిష్ట రూపాన్ని, అనుభూతులకు ఒక సున్నిత భాష్యాన్ని ఇచ్చేది మాటే. పలుకు పలుకులో తేనెలొలుకుతూ మానవ జీవిత గమనాన్ని రసవంతం చేసేది. ఆగకుండా మోగుతున్న ఫోను బృంద అక్షరాలను అర్ధాంతరంగా ఆపేసింది. చలికాలం, ఆపై ఆదివారం. చుట్టూ మంచు తెరలు తెరలుగా. మర్నాడు సెమినార్లో పేపర్ ప్రజెంట్ చేయాల్సిన పని లేకపోతే బృంద హాయిగా వెచ్చని మెత్తని పక్కలో ముడుచుకుని ఉండేది. ఇంకాసేపు స్పీచ్ థెరపీ కోసం ఓ ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు బృంద కంపెనీ వారు. మార్కెట్లో విడుదల చేయడానికి ముందుగా స్పీచ్ థెరపిస్టులకు ఒక సెమినార్ నిర్వహిస్తున్నారు. బృంద పరిచయ వాక్యాలు రాస్తోంది. మాటే తెలియని పుట్టు మోగ చెవుడు వారికి ఇది మరో మాటగా అందిరావాలని వారి ఆశయం. ఫోన్ మోగుతూనే ఉంది. ఆగకుండా మోగుతోందంటే ఇది తప్పకుండా అవతల తీరాన్నించి వచ్చిన ఫోనే. బృంద గొణుక్కుంటూ బద్ధకంగా ఫోన్ అందుకుంది. ఆమె అంచనా నిజమే. అది అమెరికా నుంచి వచ్చిన ఫోను. భార్గవి, మిన్నియాపోలిస్ నుంచి. బృందకు స్వయానా పెద్దనాన్న కూతురు. ఏదో ముఖ్యమైన విషయమైతే తప్ప భార్గవక్క ఫోన్ చేయదు. ఏమిటో విశేషం? బృంద కుతూహలంగా భార్గవి చెప్పేది వినసాగింది. బృందా, అక్క వింటున్నా, చెప్పు. ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావా? 2-3 గంటలు. భార్గవి గొంతులో బరువు. రోజంతా ఖాళీనే గాని ముందు సంగతేమిటో చెప్పక్క. బృంద కళ్ళ ముందు సగం రాసిన ఉపోద్ఘాతం కాగితాలు రెపరెపలాడుతున్నా నింపాదిగా అంది. నువ్వు వెంటనే వెళ్ళి అమ్మతో మాట్లాడి రావాలి. భార్గవి మాటల్లోని నిగూఢత బృందను సృశించింది. అయినా కాస్త తేలికగానే బదులిచ్చింది. అలాగే అక్క, ఏమిటి విశేషం? పెద్దమ్మ నా కోసం పాల తాలికలు వండిందా? బృందా, అట్లా మాట వరుసకు అనడం కాదు. నువ్వు అమ్మతో మాట్లాడి రావాలి. భార్గవి మాట్లాడి అన్న పదాన్ని పలికిన తీరులో బృందకు ఏదో తేడా ధ్వనించింది. అవ్యక్త భావమేదో ఆమెను అప్రమత్తం చేసింది. నిటారుగా కూర్చుంది. జాగ్రత్తగా అడిగింది. అక్క, ఏదైనా సమస్య? అమ్మ మాట్లాడి 3 వారాలైంది. భార్గవి గొంతులో చిన్నపిల్ల స్వరంలోని అమాయకత్వము, పెద్దరికంలోని గాంభీర్యము ఒకేసారి వ్యక్తమయ్యాయి. బృంద ఏదో అడగబోయే లోపలే భార్గవి అంది. నాన్న సంగతి నీకు తెలిసిందే కదా బృంద. ఆయన లోకం ఆయనది. ఆయన లోకంలో అమ్మ కూడా ఉందని ఆయన ఏనాడూ అనుకోలేదు. ఇకపై అనుకుంటాడన్న నమ్మకం కూడా లేదు. అమ్మకు ఆయనే లోకం. ఆయన లేని జీవితాన్ని అమ్మ ఊహించలేదు. అక్క, బృంద భార్గవి భావోద్వేగానికి మధ్యలోనే అడ్డుపడింది. నువ్వు దూరాన ఉంటున్నావుగా, అందుకేనేమో ఎక్కువగా బాధపడుతున్నావు. పెద్దమ్మకి ఒంట్లో ఎలా ఉందో ఏమో. చిన్నపాటి నలతలు ఈ వయసులో సహజమేగా. నీకు చెబితే అనవసరంగా కంగారు పడతావనుకుందేమో. నేను ఇప్పుడే వెళ్ళి విషయం కనుక్కుని నీతో వివరంగా మాట్లాడతాగా. ఈ బృందం మీద భారం వేసేసి నువ్వు ఫోన్ పెట్టేసి హాయిగా నిద్రపో. భారం కాదు, బాధ్యత అనుకో బృంద. నాన్న నీతోనే కాస్త నోరు మెదిపి మాట్లాడతారు. అందుకేగా నీకు ఫోన్ చేసింది. ఏదైతేనేం లేక్క, ఇక నేను చూసుకుంటాగా. నువ్వు నిశ్చింతగా ఉండు. ఏ విషయము నీకు వెంటనే చెప్తాగా. భార్గవికి బోలెడంత భరోసా ప్రకటించేసి బృంద ఆమెకు వీడ్కోలు పలికింది. కానీ ఎలాగబ్బా? పెదనాన్న ఏమన్నా సామాన్యుడా? బృంద నొసలు ముడిపడ్డాయి. బృంద పెదనాన్న చంద్రమౌళి ఆషామాషా వ్యక్తి కాడు. మొదటి వరుస ప్రభుత్వాధికారి. ఓ ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో లెక్కల్లో డాక్టరేట్ సాధించినవాడు. గోల్డ్ మెడలిస్టు. ఈ మధ్యనే స్వచ్ఛంద పదవీ విరమణ చేశాడు. సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. పెద్దమ్మ భారతి ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ పిల్లలు పుట్టాక మానేసింది.
భార్గవి పెద్దది. ఆమె భర్త అమెరికాలో డాక్టర్లు. పిల్లా పాపలతో కుదురైన జీవితం. భరత్ చిన్నవాడు. ఈ మధ్యనే రెసిడెన్సీ పూర్తి చేశాడు. తన సహాధ్యాయినే పెళ్ళాడాడు. అమెరికాలో నివాసం. భార్గవి అన్నమాట నిజమే. చంద్రమౌళి దగ్గర అతని పిల్లల కన్నా బృందకే కాస్త చనువు ఎక్కువ. బహుశా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యానికి లెక్కలే కారణం కావచ్చును. ఆయన పిల్లలు ఇద్దరూ లెక్కలకు దూరం. ఇక బృంద ఎప్పుడు సెలవులు వచ్చినా పెదనాన్న దగ్గర చేరి లెక్కలు నేర్చుకుంటూ ఉండేది. ఆ విధంగా వారిద్దరి నడుమ కొంత చొరవ ఏర్పడింది. చంద్రమౌళి ఎప్పుడైనా మంచి చెడు మాట్లాడితే అది బృందతోనే. బాదరబందీలు బాధ్యతలు ఏమీ లేవు. మరి పెద్దమ్మ మనసు ఎందుకు నొచ్చుకుందో, లోలోన ఏమని దిగులు పడుతుందో, ఎవరితో పంచుకోవాలనుకుంటుందో. బృంద ఆలోచనలను పక్కన పెట్టి చంద్రమౌళి గారు ఇంటిదారి పట్టింది. చంద్రమౌళి మామూలు వ్యక్తి కాడు. తనని తాను అత్యాధునికుడినని, మహానాగరికుడినని, విశ్వమానవుడినని మనసావాచ నమ్మిన వ్యక్తి. నడకలో నడతలో, మాటలో మన్ననలో, ఆహార వ్యవహారాల్లో ఒక్కటేమిటి అనుక్షణం ఈ విషయాన్ని స్పష్టంగా ప్రకటించేస్తుంటాడు. ఆయన భావాల విషయం అటుంచి ఆయన చేసిన ఉద్యోగాల వలన ఆయన చుట్టూ ఒక బ్రహ్మాండమైన వలయం సృష్టించబడింది. అదే ఆయన ప్రపంచమైపోయింది. ఆయన అత్యాధునిక జీవనశైలి ఆద్యంతము బంధుమిత్రులందరినీ అంటిముట్టనట్లుగా అల్లంత దూరాన నిలబెట్టింది. ఇక భారతి ఆయనకు అన్ని విధాలా సరిజోడని అందరి నమ్మకం. ఆయన శైలికి ఈమెకు పోలికే లేదు. అణుకువగా అల్లన మెల్లనగా సాగుతూ ఉంటుంది ఈమె వ్యవహారం. ఎటు చూసినా ఆడపిల్లలందరికీ చటుక్కున ఆమెను ఉదాహరణగా నిలబెట్టేవారు. ఆడపిల్లలంటే ఆమెలా ఉండాలి అంటూ. అప్పుడప్పుడు చంద్రమౌళి కూడా ఈ విషయమే సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. భార్య అంటే అలా ఉండాలి అంటూ. పెద్దమ్మని ఏ విషయం నొప్పించి ఉంటుందబ్బా? వద్దనుకున్న వదలని ఆలోచనలు బృంద బుర్రను తొలిచేస్తూనే ఉన్నాయి. మనసులోని భావాలను ముఖాన కనబడనీయకుండా ఏమీ ఎరగనట్లుగా ప్రసన్నవదనంతో కాలింగ్ బెల్ మోగించింది బృంద. ఎప్పుడూ విప్పారన నవ్వు మొహంతో కళకళలాడుతూ వచ్చి భారతి తలుపు తీసేది. ఈసారి ఇంటి వంట మనిషి లక్ష్మమ్మ వచ్చి తలుపు తీసింది నిశ్శబ్దంగా. పెదనాన్న పెద్దమ్మ కేక పెడుతూ లోపలికి వెళ్ళబోయింది బృంద. సారు తోటలో ఉన్నారు, కాఫీ ఇమ్మంటారా? లక్ష్మమ్మ ఓ సమాధానం ఓ ప్రశ్న విసిరేసింది. వేడిగా ఉండాలి, అక్కడికే తీసుకురా, బృంద తోటవైపు వెళుతూ అంది. రామ్మ బృంద, చాన్నాళ్ళైంది ఇటువైపు వచ్చి. ఎలా ఉన్నావు? మామూలే పెదనాన్న, పనులు ఒత్తిడి. ఇంటికి రాగానే మంచానికి అడ్డం పడ్డమే. మళ్ళీ తెల్లారి ఉరుకులు పరుగులు. ఉన్న కొద్ది సమయంలో ఎటైనా రావాలన్నా పోవాలన్నా ట్రాఫిక్ పుణ్యాన్న ఏదో దూర ప్రయాణం చేసినట్లు అలసట. అడిగిన వారిదే దోషం అన్నట్లు బృంద టకటకా మాట్లాడుతూనే ఉంది. చంద్రమౌళి చిరునవ్వుతో వింటున్నాడు. గడగడ కబుర్లు, వేడివేడి కాఫీలు అయ్యాక సాధ్యమైనంత యథాలాపంగా అడిగింది బృంద. పెద్దమ్మేది? నేను వచ్చి ఇంతసేపయింది, కనబడనే లేదు. పైన గదిలో ఉంది పొడిగా అన్నాడు చంద్రమౌళి. స్నానం చేస్తుందా ఏమిటి? ఏమో, ఎవరికి తెలుసు? ఈసారి చంద్రమౌళి మాట విసురుగా వచ్చి పడింది. స్నానమో పానమో, జపమో తపమో. పెద్దనాన్న, బృంద ఏదో చెప్పబోయింది. తన గురించి తనేమనుకుంటుంది అసలు? 3 వారాలు మాట లేదు పలుకు లేదు. మోగనోము పట్టి మూలగదిలో ముడుచుకు కూర్చుంది. ఆమెకే అంత అహం ఉంటే నాకెంత ఉండాలి? చంద్రమౌళి కుర్చీని కాళ్లతో వెనక్కి తన్ని లేచి నిల్చున్నాడు. మౌన పోరాటం. మగాడన్నాక కాస్త సరదాలు సంతోషాలు ఉండవా? ఎప్పుడు ఆమె చుట్టూ తిరుగుతూ కూర్చోవాలా? కొంగు పట్టుకుని వేలాడాలా? వారమంతా కష్టపడతా, వారం చివరి 2 నాళ్ళు అలా సరదాగా గడిపి వస్తా. నా పద్ధతి మొదటి నుంచి ఇంతే. నేను సంతోషంగా ఉంటే సహించలేదు, 2 నాళ్ళు భీష్మించుకుంటుంది. ఆమెకే అంత పొగరుంటే నాకెంత పొగరుండాలి? నేను 2 నాళ్ళు మాట్లాడకపోతే అప్పుడు నెత్తి నోరు కొట్టుకుని నా కాళ్ళ దగ్గరకు వస్తుంది. నేను కాబట్టి ఆమెను భరిస్తున్నా. ఇంకొకరైతేనా?
ఆ మాటలు గబుక్కును గుమ్మరించేసి చంద్రమౌళి చరచరా బయటకు వెళ్ళిపోయాడు. పెదనాన్న లాంటి పెద్ద మనిషి నోట ఇలాంటి మాటలా? గుండెల్లో గుణపాలు గుచ్చినట్లు ఇంత సూటిపోటి మాటలా? బృంద నిర్ఘాంతపోయింది. కదలలేక మెదలలేక కుర్చీలోనే కూర్చుండిపోయింది. ఇంతటి కోపం ఎన్నడూ కనీవిని ఎరగదు తను. భార్గవి అక్క అన్నది నిజమే. ఇది లోతైన విషయం, పైపైన వ్యవహారం కాదు. బృంద కాసేపు కూర్చున్న చోటే ఉండిపోయింది. కాసేపటికి నెమ్మదిగా లేచి భారతి గదికి వెళ్ళింది. భారతి ఒక్కతే ఉంది మంచం మీద ఓ ఆకారంలా. గదంతా చీకటి, మౌనం. బృంద ఏమీ మాట్లాడకుండా కిటికీలు తెరిచింది, తెరలు తొలగించింది. వెలుతురు వెల్లువలా గదంతా నిండిపోయింది. ఏంటి పెద్దమ్మా, ఒంట్లో బాగుండలేదా? సాధ్యమైనంత యథాలాపంగా అడిగింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు? బృంద ప్రశ్నకు సమాధానంగా మరో ప్రశ్న వచ్చింది భారతి నోట. అంతే, బృంద గడగడా కబుర్లన్నీ గుమ్మరించేసింది. బంధుమిత్రుల బాగోగుల్ని, శుభాశుభాల్ని. భారతి త్వరగానే మాటల్లో పడింది. బృంద మాట్లాడుతూనే భారతిని తరచి చూస్తోంది. భారతి కంటి కింద వలయాలు పీక్కుపోయిన దవడలు, మెడ కింద ఉబ్బిన నరాలు బృందకు ఎన్నో విషయాలు చెప్పాయి. అక్కా వాళ్ళు ఎలా ఉన్నారు పెద్దమ్మా? ఇంటికి ఎప్పుడు వస్తానన్నారు? ఏమోనమ్మా, నీకే తెలియాలి మీ అక్క విషయం. నేను మాట్లాడి చాన్నాళ్ళయింది. అదేంటి పెద్దమ్మా, నువ్వు ఒక్క పూట మాట్లాడకపోతే అక్క ఊరుకోదే? ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళిందా ఏమిటి? అలాంటిదేమీ లేదు. భారతి కాసేపు ఆగి అంది, స్పష్టంగా నేనే మాట్లాడలేదు అని. ఎందుకు? ఏమిటి లాంటి ప్రశ్నలు వేయదలుచుకోలేదు బృంద. అలా వేయడం వలన ఆమె మాట్లాడడం ఎక్కడ మానేస్తుందోనని సంకోచిస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది. మాట్లాడాలనిపించలేదు. కాసేపాగి తనే అంది భారతి, ఎవరితో కూడా. మళ్ళీ మౌనం. బృంద భారతి కళ్ళల్లోకి చూసింది. కళ్ళు మనసుకు వాకిళ్ళు అంటారు. ఏ భావము, ఏ స్పందన ఎరుగని గాజుగోళాల్లా ఘనీభవించిన మౌనాల్లా ఉన్నాయి ఆమె కళ్ళు. భారతి కాస్త తేరుకున్నట్టుంది. లేచి మంచం మీద బాసింపట్టు వేసుకుని కూర్చుంది. మునివేళ్లతో జుట్టును కాస్త పైకి ఎగదోసి ముడివేసుకుంది. ముంతంత కొప్పు. భారతిది పొడవాటి అందమైన తలకట్టు. అక్కడక్కడా నెరిసిన వెంట్రుకలు జలతారు తీగల్లా మరింత అందాన్ని ఇస్తున్నాయి. వడలిన ముఖం, దుఃఖభారంతో వంగిన శరీరం ఒక విషాదభరిత వర్ణచిత్రంలా ఉంది. భారతి లేచి నిలబడింది. తూలిపడబోయింది. తమాయించుకుని బాత్రూంలోకి వెళ్ళింది. బృంద కాఫీ కప్పును భారతికి అందిస్తూ చొరవగా అంది, పెద్దమ్మా, ఆకలి. ఆదివారం కదా, నువ్వు ఏదైనా కమ్మగా వండి పెడతావని ఇలా పొద్దున్నే వచ్చా. భారతి బృంద పక్కన వచ్చి కూర్చుంది. ఆమె కళ్ళల్లోకి చూస్తూ తేటగా అడిగింది, నిన్ను భార్గవి పంపింది కదరా? బృంద గతుక్కుమంది. అబద్ధం చెప్పినా అతికినట్లు చెప్పాలిరా. భారతి మొదటిసారిగా నవ్వింది. బృంద కూడా నవ్వేసింది. ఒక్కసారిగా వాతావరణం తేలికపడింది. పిల్లలు దూరాన ఉన్నారు. అయితే మాత్రం మేము వాళ్ళని గురించి ఆలోచిస్తున్నట్లే వాళ్ళు మా గురించి ఆలోచించరు? ఈ మధ్య చాన్నాళ్ళైంది మాట్లాడి. మరి భార్గవి, భరత్ కంగారు పడకుండా ఎలా ఉంటారు? ఎటువంటి భావోద్వేగం లేకుండా అంది భారతి. పెద్దమ్మా, అన్నీ తెలిసి. బృంద, ఎంతో కొంత తెలవడము ఒక్కో మారు ఇబ్బందమ్మా. తల వంచి అలవోకగా నవ్వింది భారతి. సరే, భార్గవికి చెప్పు. నాకు ఎవరి మీద కోపం లేదు. ఏ విధమైన ఆరోపణ లేదు. ఒక విధమైన నిర్లిప్త భావం నన్ను కమ్మేసింది. నిగూఢమైన నిశ్శబ్దం నన్ను ఆక్రమించేసింది. ఒకటా రెండా, 40 ఏళ్ల పైచిలుకు. భారతి గొంతు పూడుకుపోయింది. బృంద తన చేతిని బిగించి పట్టుకుంది. ఓదార్పుగా, ఉపశమనంగా. భారతి మాట్లాడడం మొదలుపెట్టింది మహాప్రవాహంలా. నేను విసిగెత్తిపోయాను. మొదట్లో బిడియం, ఆ తరువాత భయం. ఆయన ఎందుకు చీటికి మాటికి మౌనం వహించేవారో తెలిసేది కాదు. నా వలన ఏ పొరపాటు జరిగిందోనని తల్లడిల్లిపోయేదాన్ని, ఏడ్చేదాన్ని, బతిమిలాడేదాన్ని. నా కట్టుబొట్టు, వంట వడ్డన, పిల్లల పెంపకం, చదువులు, బంధుమిత్రులతో వ్యవహారం
ఏ విషయమై ఆయన మనసు నొచ్చుకుందో తెలిసేది కాదు. ఏ తప్పును నేను దిద్దుకోవాలో తెలిసేది కాదు. అనుక్షణం అప్రమత్తమైపోయేదాన్ని. నన్ను నేను నిందించుకుంటూ, సవరించుకుంటూ నాకు కోపం వచ్చేది. ఫలానాది ఆయనకి నచ్చిందనో నచ్చలేదనో మాట మాత్రం చెప్తే నేను మార్చుకోనా? అలక దాంపత్యంలోని తీయని జ్ఞాపకం అంటారు. అదేమో గాని నాకు మాత్రం చేదు అనుభవాలనే మిగిల్చింది. ఎప్పుడైనా కులాసాగా మాట్లాడుతూ ఉంటే అకస్మాత్తుగా మౌనం. పిల్లలతో సహా సరదాగా పకపకలాడుతూ ఉంటే హఠాత్తుగా నిశ్శబ్దం. అంతే. పిల్లలకు నాకు భయం. ప్రతి మాట మాట్లాడుతూ ఆయన స్పందనలను అంచనా వేసేవాళ్ళం. ఒక మాట మాట్లాడాలంటే ఎన్నిసార్లు ఆలోచించేవాళ్ళం. భయంగా. మా ముగ్గురిలో ఒక సహజ వ్యక్తీకరణ అనేది లేకుండా పోయింది. మా ప్రమేయం లేకుండానే కుటుంబంలో నలుగురం. తండ్రి దగ్గర గారాలు పోవాలని పిల్లలకు, భర్త సరసన సరాగాలు తీర్చుకోవాలని నాకు ఉండదు. చనువుగా చొరవగా మాట్లాడే అవకాశమే లేకపోతే ఇక గారాలు మారాలు ఎలా వీలు పడతాయి? భారతి కళ్ళు మూసుకుంది. కనురెప్పల కింద తన సంచలనాన్ని అదిమి పెడుతూ, మాట్లాడాలి, ఎన్నో మాట్లాడాలి. మాట్లాడకపోతే నేనేమిటో ఎలా తెలుస్తుంది? ఒకరితో ఒకరం నోరారా మనసారా మాట్లాడాలి. సహజంగా మాట్లాడాలి. అణుకువగా, గౌరవంగా, మర్యాదగా. ఆకుకు అందకుండా, పోకుకు కందకుండా నాకు మాట్లాడాలని లేదు. ఎందుకంటే అది అన్ని వేళలా వీలు పడదు. ఎలా వీలవుతుంది నువ్వే చెప్పు బృందా? ఎలాంటి అరమరికలు లేకుండా హాయిగా మాట్లాడుకోలేమా పిల్లల్లాగా? బృందకు ఎలా స్పందించాలో తెలియలేదు. ఆమె ప్రతి మాటతో ఏకీభవిస్తున్నప్పుడు ఏం మాట్లాడగలదు? పెదాలు తడిచేసుకుని నెమ్మదిగా గొణిగింది. పెద్దమ్మ, ఇంతకు ముందెప్పుడు నువ్విలా? నిజమే, ఇంతకు ముందెప్పుడు నేనిలా మాట్లాడలేదు. కానీ నేను మాట్లాడాలని చాలా ప్రయత్నించాను. చుట్టూ ఇందరున్నా మాట్లాడే మనిషి కరువు అంటే నువ్వు నమ్మలేవు. కానీ చుట్టూ నీరున్నా దప్పిక తీర్చను. నీటి చుక్క కరువయ్యే సందర్భం నీవు ఊహించగలవు కదా. ఉప్పొంగే సముద్రంపై ఒంటరి ప్రయాణం. నా కంటనీరే ఉప్పినై నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇన్నాళ్ళు నేను కాదు. భారతి ఓ క్షణం ఆగింది. పూడుకుపోతున్న గొంతును కూడదీసుకుంది. ఏళ్ల తరబడి నా లోలోన అణిచి ఉంచిన మాటలన్నీ నన్ను లోపల తొలిచివేస్తున్నాయి. నేను మీ పెద్దనాన్నతో ఎన్నో మాట్లాడాలనుకున్నాను. మధుర భావనలు ముంచెత్తినప్పుడు తీపి ఊసులు కలబోసుకోవాలనుకున్నాను. అమ్మా నాన్నను కోల్పోయినప్పుడు ఆ బాధ ఆయనతో చెప్పుకోవాలనుకున్నాను. పిల్లల ముద్దు మురుపాలు ఆయనతో పంచుకోవాలనుకున్నాను. ఉద్యోగం నాకు ఇచ్చిన స్వేచ్ఛ గురించి వివరించాలనుకున్నాను. నా శరీరానికి నొప్పి కలిగినా, నా మనసు నొచ్చుకున్నా, నా బుద్ధి పరుగులు పెట్టినా మొదట ఆయనకే చెప్పాలనుకున్నాను. కానీ నేను మాట్లాడలేకపోయాను. నా సంతోషం, సంఘర్షణ, సంవేదన, సంబరం ఏదీ విడమర్చి చెప్పుకోలేకపోయాను. ఏ చిన్ని మాటలతో ఓ మానవ సంబంధం రమణీయం అవుతుందో ఆ మాటలన్నీ నా లోనే ఇంకిపోయాయి, ఎగిరిపోయాయి. మోసులెత్తకు ముందే మోడువారిపోయాయి. ఒక నిర్లిప్తత నా చుట్టూ, నా లోన ఒక్కో మాట భారతి గుండెల్లోంచి పొంగి వస్తున్నాయి. మెల్లమెల్లగా, బరువుగా. విసిగిపోయాను. ఇక మిగిలిన జీవితమంతా ఇలాగే గడపాలని నాకు లేదు. ఒక మార్పును కోరుకుంటున్నాను. ఎలాంటి మార్పును కోరుకుంటున్నానో కూడా నేను స్పష్టంగా చెప్పగలను. కానీ ఆ మార్పును తీసుకురాలేని ఆసక్తత నన్ను నిరాశలో ముంచెత్తుతోంది. నేను మనిషిని. నేను మాట్లాడకుండా ఎలా ఉండను? భారతి మాట్లాడుతూనే ఉంది. నీకు లెక్కలంటే మహా ఇష్టం కదరా బృందా? ఈ చిన్న లెక్క చెప్పు. వారానికి 2 నాళ్ళు ఆయన అలక, 2 నాళ్ళు నా నిరాశ, ఒకరోజు నా బతిమలాట, మరునాడు ఆయన బెట్టు, ఆ తర్వాత రోజు ఆయన అజ్ఞాతం. అంతా మళ్ళీ మొదలు. ఈ క్రమంలో మా కుటుంబం సామరస్యంగా గడిపినవి వారానికి ఎన్ని రోజులు, నెలకు ఎన్ని వారాలు, 40 ఏళ్లలో ఎన్ని నెలలు? బృంద సమాధానం చెప్పలేకపోయింది. భారతి చెప్పిన లెక్క వేయడానికి
చంద్రమౌళి గణిత పాండిత్యం అక్కర్లేదు. ఏ 2వ తరగతి పిల్లాడిని అడిగినా చెప్పగలడు. కానీ ఇది లోతైన లెక్క, అంకెల గారడీ కాదు కదా. ఒక్క మాటలో వారి జీవితం. పెద్దమ్మ, బృంద గొంతు వణికింది. అలాంటి ఆలోచన నన్ను వెంటాడినప్పుడే ఒక నిస్పృహ నన్ను మింగేస్తుంది. ఈ లోకం నుంచి నేను మాయమైపోతే బావుణ్ణు అనిపిస్తుంది. ఇంత చదువు చదివి. గుమ్మం దగ్గర అలికిడి. చంద్రమౌళి ఎప్పటినుంచి నిలబడి ఉన్నాడో మరి. భారతీ, బృంద ఏమీ మాట్లాడలేదు. బృంద నెమ్మదిగా లేచి చంద్రమౌళి దగ్గరికి వెళ్ళి నిల్చుంది. భారతి ముఖం పాలిపోయి ఉంది. కొప్పు విడివడి నిడుపాటి వెంట్రుకలు ఆమె ముఖాన్ని చుట్టివేశాయి. ఆమె కనులలో దోబూచులాడిన భావమేదో చంద్రమౌళిని సూటిగా తాకినట్లుంది. బృంద ఉదయం చూసిన చంద్రమౌళి కాడు ఇతను. బెట్టంతా ఆ ఒక్క చూపుతో సరి. మనిషి నీరు కారినట్లుగా, మనిషే నీరైనట్లుగా నిలబడిపోయి ఉన్నాడు. బృంద మెల్లగా చంద్రమౌళికే వినబడేటట్లుగా అంది. ఇంత చిన్న లెక్క ఎలా తప్పావు పెదనాన్న? చంద్రమౌళి బృంద వంక తెల్లబోయి చూశాడు. అహానికి అహం, పొగరుకి పొగరు. లెక్క సరికాదు పెదనాన్న. ఎదుటివారిలోని అహాన్ని అధిగమించగల సంస్కారము మనలో ఉండవచ్చు కదా. నువ్వు ఈ కుటుంబానికి పెద్దవి. చంద్రమౌళి కళ్ళు వాల్చేశాడు. వణుకుతో ఉన్న పెదవిని బిగించి పెట్టాడు. నిరాశలో, నిస్పృహలో పెద్దమ్మ ఏదైనా తొందరపాటి నిర్ణయం తీసుకుని ఉంటే? చంద్రమౌళి విలవలలాడిపోయినట్లుగా చువ్వున తలెత్తి చూశాడు. ఇన్నాళ్ళు ఎవరిని భరించారంటావు పెదనాన్న? బృంద అతని ముఖంలోకి లోతుగా చూసి భారంగా బయటకు నడిచింది. చంద్రమౌళి ఎంత మెత్తగా నడుస్తోన్నా భారతి వైపు సాగుతోన్న అతని బరువైన పాదాల సవ్వడి బృంద వెనకే వినబడింది. బృంద ఓ క్షణం ఆగింది. నిట్టూర్చి ఇంటిదారి పట్టింది. గుండె అంతా పట్టేసినట్లయింది. మాట ఎంత శక్తివంతమైంది! ఒకే ఒక్క మాట, ఒక వ్యక్తి నిండు జీవితం. ఆలస్యంగానైనా పెద్దమ్మ పెదవి విప్పింది. కానీ ఎందరు తమ జీవిత కాలంలో ఇలా మాట్లాడే అవకాశమే లేకుండా నలిగిపోతున్నారో. పుట్టు మూగవారిని మాట్లాడించడం ఎలాగా అని ఓ పక్క ప్రయత్నిస్తుంటే, నోరుండి పుట్టినప్పటి నుండి మోగమొద్దల్లా ఎందరు జీవిస్తున్నారో. నోళ్లు కుట్టేసి, నాలుకలు తెగకోసి, కాళ్ళు చేతులకు బేడీలు వేసి తమ స్వార్థం కోసం బలహీనులను వినియోగించుకున్నారే. చరిత్రలో ఒదిగిన ఆ అనామిక బానిసలు, అసంఖ్యాక బానిసలు, వాళ్ళ మనసుల్లో ఎన్ని మాటలు సుళ్ళు తిరిగి ఉంటాయో. అవును, నిజం. మాటని నియంత్రించి మనిషిని నియంత్రించారు. వాళ్ళు పుట్టు బానిసలైతే ఆడవాళ్ళు కట్టు బానిసలు. ఇప్పుడు మన కళ్ళెదుట నవనాగరిక సమాజంలో నయానా భయానా ఎందరిని మాట్లాడనివ్వకుండా చేస్తున్నాం. నోరు మెదపనీయని ఈ దౌర్భాగ్య స్థితి మన చుట్టూ కనబడుతూనే ఉందిగా. అంటే ఆ మాట దోచేయబడిన మనుషులందరూ మానవజాతి పరిణామ క్రమంలో ఒక అడుగు వెనక్కి నెట్టివేయబడినట్లేగా. అంటే వారిని మూగ జంతువులా బతికేటట్లుగా నియంత్రించినట్లేగా. బృంద అప్రయత్నంగా బిగ్గరగా అంది, వెన్ను జలధరింపు వదిలేలా. మళ్ళీ భార్గవి పోను. బృంద, అమ్మా నాన్న ఇద్దరూ ఇప్పుడే మాట్లాడారు. భరత్తో కూడా మాట్లాడారట. బృంద మౌనంగా వింటోంది. ఇంతకీ నాన్నకు ఏం మందు వేశావు? భార్గవి గొంతులో ఎక్కడ లేని కుతూహలం. నేను కాదు, పెద్దమ్మే వేసింది ఆ మందు. మాట పెదనాన్న చుట్టూ ఆయన మాటే గెలిచే వాతావరణం ఉంది. అందుకే ఇన్నాళ్ళు ఆయనే మాట్లాడారు. ఇకపై మీరందరూ మాట్లాడతారని గ్రహించాడు. అంతే. భార్గవి చిన్నపిల్లలా సంబరపడుతూ అంది. ఏమైనా ఒక్క మాటతో నాన్నలో ఎంత మార్పు వచ్చిందే. బృందను భార్గవి సంబరం కదిలించలేకపోయింది. కానీ ఒక్క మాట అన్న పదం భారతి మాటలను స్ఫురింపజేసింది. ఆ ఒక్క మాట, నోర్ముయ్ అన్న ఆ ఒక్క మాట కణకణ కాల్చిన కంచి దెబ్బలాగా నన్ను అమాంతం వచ్చి తాకేది. ఆ మాట ఆయన పెదవిని ఎన్ని మార్లు దాటిందో. కానీ ఆయన కంటి సైగతో, కనుబొమ్మ విరుపుతో, నొసటి ముడతతో, చేతి సైగతో ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చునో అన్ని రకాలుగా నన్ను వచ్చి తాకేది. ఆ ఒక్క మాట నా మాటలన్నింటినీ మింగేసింది ఇన్నేళ్లుగా. భారతి ఆపై మాట్లాడలేకపోయింది. మాట ఆగింది.
ఆలోచనల్లోంచి తేరుకుని అంది బృంద. భార్గవక్క, ఈ మాత్రానికే చిన్నపిల్లల సంబరపడిపోకే. ఇప్పుడేగా పెదనాన్న మనుషుల్లో పడ్డాడు, మనిషిగా ఎదగని. అదేంటే? భార్గవి అయోమయంగా అంది. అక్క, చంపనంప 1000 ఏళ్ళ, ఒక్క మాట చాలదా? కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. సెలవా మరి.